మెండుగా సహాయాన్ని దయచేయమని అల్పుడును అయోగ్యుడును ఇటు భాగ్యాన్ని అనుగ్రహించినందుకే మరొకసారి నిండు కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఈ దినం వాక్యం ఎత్తుచుండగా తండ్రి ప్రతి హృదయం నాయన తెరవబడినట్లుగా మీరే ప్రతి హృదయంతో నాయన మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకొనిచున్నాం పరమ తండ్రి ఆమేన్. ఇది నాన్న చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి క్రీస్తుపేట వందనాలు తెలియజేస్తూ ఈ దినమునకే ఏర్పాటు చేయబడిన ప్రసంగం ఏంటి అంటే, ఈ ప్రసంగానికి నేను పెట్టుకున్న టైటిల్ దేవుడు బలి కంటే సమాధానమునే ఎక్కువగా కోరుతున్నాడా. టైటిల్ ఏంటంటే, దేవుడు బలి కంటే సమాధానమునే ఎక్కువగా కోరుచున్నాడా అని ఈరోజు మనం ఆలోచించడానికి ఈరోజు మనందరం చేరి వచ్చాం కనుక ఈ లేఖన భాగం ఎక్కడ ఉంది, దీనికి ఆధారం ఏంటి మనం ఆలోచించగలిగితే మీకు వాట్సాప్లో పాంప్లెట్లో తయారు చేసిన తెలియజేసిన విధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయము చదవబడిన వాక్యపట్నంగా చదవబడిన లేఖన భాగాన్ని మనం ఆలోచిద్దాం. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ మీ యొక్క బైబిల్ తెరిచినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 25వ వచన భాగాన్ని మనందరం ఆలోచిద్దాం. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, అంతట నీవు చెరసాలలో వేయబడుదు. ఈ మాటను ఎవరు పలుకుతున్నారంటే సాక్షాత్తు మనం నమ్మిన యేసుక్రీస్తు ప్రభుల వారి నోట పలుకుతున్న మాటలు. ఈ మాటల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు మందిరానికి ఎన్నో సంవత్సరాలుగా మందిరానికి వస్తున్న వారు అనేక మంది ఉన్నాం. ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న విశ్వాసులే కానివ్వండి, ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని బోధిస్తున్న సేవకుడే కానివ్వండి, ఎన్నో సంవత్సరాలుగా సంఘ పెద్దలుగా పిలువబడుతున్న వారే కానివ్వండి, మనందరికీ దేవుని మనసు, దేవుని గుచ్చిన విషయాలు ఇంకా సరిగా అర్థం కాలేదని చెప్పాలి. ఏంటంటే ఇంత మాట అనేహారు అని అంటే, చెప్పుచున్న నేనైనా వింటున్న మీరైనా ఇంకా దేవుని మనసు మనకు సరిగా అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక సేవకుడిగా ముందున్న నేను సంఘంలో జరుగుతున్న ప్రతి సన్నివేశాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సంఘానికి వస్తున్న విశ్వాసులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంటే సరిపోదు. సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితిని మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గమనించిన నేను ఆ ఆత్మీయ స్థితిలో ఉన్న లోపాన్ని సరిచేయవలసిన బాధ్యత నా మీద ఉంది. కనుక నేను ఒక అంశాన్ని చెప్పాలని అనుకుంటే మళ్ళా ఆ సమయం వచ్చేసరికి మరొక అంశాన్ని మాట్లాడవలసిన అవసరత ఏర్పడుతుంది. ఎందుకనంటే ఖచ్చితంగా బిడ్డలు త్రోవ తప్పుతున్నప్పుడు మన బిడ్డలను మనం ఏం చేస్తాం, ఖచ్చితంగా ఒక తల్లిగా ఒక తండ్రిగా వాడి మేలు కోరిన వారమైతే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, వాడిని కొట్టాలి, వాడిని సరిచేయాలి. అంటే నిజంగా నీ బిడ్డను ఒక ప్రయోజకునిగా చూడాలంటే, నీ కుమారుడు ఒక విద్యావంతుడిగా చూడాలనుకుంటే, నీ కుమారుడు సమాజానికి ఉపయోగపడే కుమారుడుగా ఉండాలనుకుంటే, ఒక కన్న తల్లిగా నువ్వు నిజమైన తల్లి అయితే, నువ్వు నిజమైన తండ్రి అయితే ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు వాటిని సరిచేయడానికి మనం ప్రయత్నపడేవారిగా ఉంటాం. అలాగే సంఘానికి వస్తున్న విశ్వాసులు ఏమి ఇచ్చారని చూడటం కాదు, కానీ సేవకుడు వారి యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది, దేవునిలో ఎలా ఎదుగుతున్నారు, వారు ఒకవేళ త్రోవ త్రప్పి వెళ్ళిపోతుంటే ఆ త్రోవను సరిచేసే సందేశాన్ని ఖచ్చితంగా అందించవలసిన అవసరత సేవకుని పైన ఉంది. కనుక ఈరోజు నా గురించే మాట్లాడాడు, ఈ వారం నా గురించే మాట్లాడాడు అన్న ఆలోచన ఎప్పుడు పెట్టుకోకూడదు. కారణం ఏంటంటే మిమ్మల్ని సరిచేయవలసిన బాధ్యత నా ఉంది కాబట్టి నేను చెప్పాలి. తర్వాత సరి చేసుకోకపోవడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈరోజు ఇక్కడ నేను మాట్లాడబోయే అంశానికి నేను పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, మరొకసారి దేవుడు బలి కంటే సమాధానాన్ని ఎక్కువగా కోరుచున్నాడా అంటే
ఖచ్చితంగా దేవుడు బలి కంటే సమాధానాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్న వాడిగా మనకి కనబడుతున్నాడు. ఏంటో మనం ఆలోచించగలిగితే ఇక్కడ మాట్లాడుతూ 25వ వచనంలో, నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము అంటున్నాడు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు గారు మాట్లాడుతున్న మాట. నీవును నీ ప్రతివాదిని అని ఇరు వ్యక్తుల గురించి ఆయన మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఏంటి ఈ ఇరువురు వ్యక్తులలో ఉన్న లోపం ఏంటి? వీరిని ఎందుకు దేవుడు సరిచేయాలనుకుంటున్నాడో మనం ఆలోచించగలిగితే, అదే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనం నుండి మనం ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచిస్తూ మన జీవితాలు అందున్న విధంగా ఉన్నవో లేవో సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏంటో మనం ఆలోచించగలిగితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం ఆలోచిద్దాం. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు 2026 సంవత్సరాల క్రితం ఆయన శరీరధారిగా భూమి మీద నడయాడుతున్న ఆ సమయంలో ఆయన బాప్టిజం తీసుకున్న తదుపరి ఆయన మొట్టమొదట ప్రసంగించిన ప్రసంగమే కొండ మీద ప్రసంగం అని అంటారు. అంటే ఆయన కొండ మీద కూర్చొని ఆయన బోధించిన వాడిగా మనకే కనబడుతుంది. ఈయన ఎక్కడ ప్రారంభించంటే కొండ మీద కూర్చున్న ప్రసంగం 5వ అధ్యాయంలో ప్రారంభమైన ఈ ప్రస్తావన 5వ అధ్యాయంలో కనబడుతుంది, అదేవిధంగా 6వ అధ్యాయంలో కనబడుతుంది, అదేవిధంగా 7వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అంటే ఏకదాడిగా ఆయన 3 అధ్యాయాల్లో ఆయన ఎంతగానో విస్తరించి మాట్లాడినట్లుగా మనకి కనబడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నాడంటే అక్కడున్న బహుజన సమూహముతో ఆయన మాట్లాడుతున్నాడు. అక్కడున్న ఎవరితో మాట్లాడుతున్నాడంటే ఆయన యొద్ద ఉన్న శిష్యులతో ఆయన మాట్లాడుతున్నారు. ఈ బహుజన సమూహం ఎవరు అంటే వీరందరూ ఇశ్రాయేలుగా మనం గమనించాలి. అంటే వీరు యూదులుగా మనం గమనించాలి. ఈయన ఇశ్రాయేల్ దేశంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి, అక్కడున్న యూదులందరితో ఇశ్రాయేల్ అందరితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పక మునిపే వారందరూ ఏమి విన్నారంటే నరహత్య చేయకూడదు అన్న విషయాన్ని ఎవరి ద్వారా విన్నారు? వాళ్ళు పూర్వీకుల ద్వారా వారు విన్నారు. పూర్వీకులు అంటే ఎవరు? అటు మోషే కానివ్వండి, ధర్మశాస్త్రాన్ని రచించిన మోషే కానివ్వండి, అదేవిధంగా ప్రవక్తలు కానివ్వండి, ఇలా వారికి ముందు ఉంటున్న శాస్త్రులే కానీ పరిసయ్యులే కానీ వీరందరి నోట వీరు ఏం విన్నారంటే నరహత్య చేయకూడదు అన్న మాట వీరు పదే పదే వారి జీవితంలో విన్నారు. అర్థమవుతుందా? అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే వీరు విన్న విషయం ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ప్రభుల వారికి తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న ఆలోచనని ఆయన దాన్ని ఇంకా విస్తరించి మాట్లాడుతున్న వాడిగా మనకే కనబడుతుంది. నరహత్య చేయకూడదు అని బోధించే బోధ ఎవరిదంటే ఆనాటి కాలంలో శాస్త్రులు పరిసయ్యులు బోధించినట్లుగా మనకే కనబడుతుంది. నరహత్య అంటే వీరు కేవలం ఏమనుకున్నారంటే అది బాహ్య క్రియ మాత్రమే అని అనుకున్నారు. బాహ్యక్రియ అంటే చేతులతో చేయబడేది. నరహత్య అంటే ఒక వ్యక్తిని చంపడమే నరహత్య. నరహత్య ఏ ఒక్కరు చేయకూడదని ఆనాటి సమాజంతో వారు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడుతున్నారంటే ఇంతవరకు మీ ముందున్న శాస్త్రులే కానీ పరిచయులే కానీ మీరు నరహత్య చేయవద్దని బోధించారు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మాట్లాడుతున్నమాట నరహత్య చేయవద్దు అన్నాడు. ఈరోజు సృష్టిలో అనేక జీవరాశులు ఉన్న. ఎన్ని లక్షల జీవరాశులు అంటే 84 లక్షల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయని శాస్త్ర ప్రపంచం చెబుతుంది. ఎన్ని లక్షలు? 46 లక్షల జీవరాశులు. అన్ని జీవరాశుల్లో ఇంకా నూతనంగా కొత్త కొత్త జీవరాశులు మేము కనిపెడుతున్నామని చెబుతున్న వారు కూడా లేకపోలేదు. అయితే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో రకాల మానవునికి అవసరమైన ఎన్నో రకాల జీవరాశులని
చంపుకొని తినే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా దేవుడు మానవుడికి అవసరమైన జీవరాశులను చంపుకొని తినడం నేరంగా ఆయన పరిగణించినట్లుగా కనబడదు. అయితే ఒకే ఒక మానవుడు అంటే ఈ ఈ 44 లక్షల జీవరాశుల్లో మానవుడు అనే జీవరాశిని సాటి మానవుడిని మరొక మానవుడు చంపితే మాత్రం దేవుడు దాన్ని పాపంగా పరిగణించాడు. దాని గురించి ఆయనే శిక్షను విధించిన వాడిగా మనకి కనబడుతున్నాడు. అర్థమవుతుందా? అంటే సృష్టిలో కనబడుతున్న దేనిని ఏంటంటే ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించొచ్చేమో కానీ దేవుడు విధిస్తున్న ఆంక్షలు ఇప్పుడు కొల్లేటి కోటలోకి వెళ్ళి దేవుడు ప్రతిదాన్ని చంపుకొని తినమన్నాడు కదా అని కొల్లేటి కోటలోకి వెళ్ళి ఆ ఆ పెద్దింట్లమ్మ ఆ గుడి ఉన్న ఆ ఏరియాలోకి వెళ్ళి నేను పిట్టలను చంపుతానంటే చట్టం ఒప్పుకోదు. అది లోక చట్టం. అది ఈ లోక చట్టం వద్దన్నప్పుడు ఖచ్చితంగా లోక చట్టానికి లోపడాలి. అలా కాకుండా ఆ లోక చట్టం లేకపోయినా ఒకవేళ మనం చంపుకొని తింటే అది పాపం అంటే పాపం అయితే కాదు. ఏంటి పాపం అంటే సాటి మనిషిని నీవు చంపకూడదు అన్నది దేవుడి యొక్క ఆజ్ఞ. ఎందుకు అన్ని జీవరాశులను చంపినా పర్వాలేదన్న దేవుడు ఒక్క మనిషి విషయానికి వచ్చేసరికి చంపితే ఎందుకు పాపంగా పరిగణించాడు? ఎందుకు దాన్ని శిక్షకు ఆయన తీర్పు తీర్చేవాడిగా ఉన్నాడని మనం ఆలోచించగలిగితే మానవుడు దేవుని స్వరూపంలో దేవుని పోలికలో ఆయన మనల్ని కలిగించుకున్నాడు. అందుకే సృష్టిలో ప్రతిదాన్ని కూడా మానవుని నరుని పాదాల కింద నీవు ఉంచి ఉన్నావని దావీదు కీర్తనలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈ సృష్టి మొత్తం ఎవరి కోసం చేయబడిందంటే మన కోసమే తయారు చేయబడిందని మనం దాని ఏలే వారిగా మనల్ని దేవుడు చేసినట్లుగా మన ఆది కాండాన్ని పరిశీలిస్తున్నప్పుడు మనకే అర్థమవుతుంది. అంత ప్రయారిటీ మానవునికి నరునికి ఇవ్వబడినట్లుగా మనకి కనబడుతుంది. ఇక్కడ మాట్లాడుతూ నరహత్య చేయవద్దు అన్న మాట మీరు విన్నారు కదా అని మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడంటే ఈ విషయాన్ని చెప్పవన్నమాట మీరు విన్నారు కదా అని మాట్లాడుతున్నాడు. అయితే ఈ నరహత్య గురించి ఎక్కడ రాయబడిందని మనం ఆలోచించగలిగితే ఇక్కడ మనం కనబడుతున్నమాట మనం తీయొద్దండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన ఆ లేఖనాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఎత్తుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న మాట. నిర్గమకాండంలో 20వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన నరహత్య చేయవద్దన్న మాట యేసుక్రీస్తు దేవుడు పాత నిబంధనల వారికి ఆజ్ఞగా ఇచ్చాడు. వారు ఈ నరహత్య గురించి చెబుతున్నప్పుడు ఒక మనిషిని చంపడంగానే నేరంగా భావించారు తప్ప ఆ నరహత్య చేయడానికి ముందు ఏమేమి జరుగుతాయో ఆ లోపాలను ఆ పాపాలను సరిచేయాలన్న ఆలోచన శాస్త్రులు కానీ పరిశీలనలకు కానీ లేదు. అంటే బైబిల్లో దేవుడు ఏ మాట రాసినా ఏ ఉద్దేశంతో ఆ మాటలను రచించాడు, ఏ ఉద్దేశంతో ఇక్కడ రాశాడని ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బైబిల్లో చాలామంది దేవుడు రాయించిన ఉద్దేశం ఒకటైతే ఆ ఉద్దేశానికి ఆయన ఉద్దేశాన్ని విడిచిపెట్టి మానవుని యొక్క ఉద్దేశాన్ని చొప్పించి దాన్ని ప్రకటించే వారు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు. బైబిల్లో ప్రతి లేఖనం పైనున్న వచనంతో కిందన్న వచనంతో ఉన్న సంబంధం ఏంటి, ఏ సందర్భంలో రచించాడు, ఏ ఉద్దేశాన్ని మనకి తెలియచేయాలి అన్నదే మనకి బాగా తెలిసి ఉండాలి. కనుక ఇక్కడ దేవుడు ఆజ్ఞగా అయితే ఇచ్చాడు కానీ అతను శాస్త్రులు పరిశీలనలు చేస్తున్న పని ఏంటంటే ఆ నరహత్య జరగడానికి ముందు ఏమేమి జరుగుతాయో గ్రహించలేని వారిగా ఉన్నట్లుగా ఈరోజు బైబిల్ బోధిస్తున్న సేవకుల్లో కొంతమంది ఏం చేస్తున్నారంటే అక్కడున్న లేఖన భాగంలో ఉన్న అర్థాన్ని సరిగా విభజించి ఉపదేశించిన వారు సమాజంలో ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభు గారు ఏమని మాట్లాడుతున్నారో మనం ఆలోచించగలిగితే 22వ వచనాన్ని మనం వెళ్ళిపోదాం. నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అంటున్నాడు. ఇక్కడ నరహత్య చేయవద్దని చెప్పాడు. ఆ మాట చెబుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను మీతో చెప్పినది ఏమనగా, ఇంతవరకు మీరు పితరులు చెప్పిన సంగతులు విన్నారు, ఇంతవరకు శాస్త్రులు చెప్పిన సంగతులు మీరు విన్నారేమో కానీ ఇప్పుడు నేను చెప్పుతున్నదేమనగా నేను చెప్పుతున్న విషయం ఏమిటంటే అని ఒక అధికారం కలిగిన వాడిగా, ఒక అథారిటీ కలిగిన వాడిగా ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే
ఆయన అధికారం కలిగిన వాని వలె ఆయన బోధించినని రాయబడుతూ ఉంటుంది మాట. అని ఎలా శాస్త్రుల వలె పరిచయుల వలె కాక ఆయన అధికారం కలిగిన వాని వలె ఆయన బోధించినని రాయబడుతుంది. అందుకే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ నేను మీతో చెప్పున్నది ఏమనగా అని మాట్లాడుతూ తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. తన సహోదరుని మీద కోపపడు అని సహోదరుని మీద అని అక్కడ పుట్టినోట్లో ఒకటని వేసారని అక్కడ ఒకటని వేసి కింద వచనంలో రాయబడినమాట. కొన్ని ప్రాచీన ప్రతులలో నిర్నిమిత్తముగా అని కూర్చబడి ఉన్నది అంటాడు. నిర్నిమిత్తము అంటే కారణం లేకుండా అకారణముగా ఒక వ్యక్తి మీద కోపపడితే అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు కూడా దాన్ని కూడా మనం పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ మాట్లాడుతూ తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా అంటే కారణం లేకుండా కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే తన సహోదరుడు అంటే అక్కడ మన రక్త సంబంధికులే మన సహోదరులు అనుకుంటే పొరపాటు. మన సహోదరులు అంటే నీ సహోదరు, నీ రక్త సంబంధే కావచ్చు, నీ తోబుట్టిన వాడే కావచ్చు, నీ తోబుట్టునదే కావచ్చు, ఒకవేళ నీ సంఘంలో ఉన్న విశ్వాసులే కావచ్చు, లేకపోతే నీ ఇంటి పక్కన ఉన్న ఇరుగు పొరుగు వారే కావచ్చు, ఎవరైనా కావచ్చు. అలా మాట్లాడుతూ తన సహోదరుని మీద కారణం లేకుండా కోపపడివాడు విమర్శకు లోనగును. అంటే కారణంతో కోపపడచ్చా? ఇక్కడ కారణం లేకుండా అన్నాడు. ఇంకా అర్థమవుతుందా? కారణం లేకుండా కోపపడివాడు అంటే కారణం ఉంటే కోపపడచ్చా అంటే ఒక వ్యక్తిని సరిచేయడం కొరకు, ఒక వ్యక్తిని సరైన విధానంలో నడిపించడం కొరకు ఒకవేళ మనం కోపపడినా తప్పేమీ లేదు. కానీ నిర్నిమిత్తముగా కారణం లేకుండా అక్కడ కోపపడడానికి ఎలాంటి అవకాశం లేకుండా నీవు ఒక సహోదరుని మీద కోపపడితే ఖచ్చితంగా విమర్శకు నువ్వు లోనవుతావు. ఆ రోజు శాస్త్రుల పరిచయాలు ఏమని చెప్పారంటే మీరు నరహత్య చేస్తేనే తప్పు అని చెప్పారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నరహత్య చేయబోయే వ్యక్తి జీవితంలో ముందుగా ఏ కార్యక్రమాలు తమ హృదయంలో జరుగుతాయో ఆ విషయాల్లో ఆయన ఏం చేస్తారంటే తప్పు పడుతున్న వాడిగా, ఆ విషయాల గురించి కూడా తాను పాపం ఇది అని హెచ్చరిస్తున్న వాడిగా మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ మాట్లాడుతూ తన సహోదరుని మీద కోపపడి ప్రతివాడు విమర్శకు లోనవును. అంటే ఖచ్చితంగా విమర్శించేవాడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నట్టుగా గమనించాలి. విమర్శ చేయబడుతున్న నేను మీతో చెప్పున్నది ఏమనగా అంటే ఖచ్చితంగా అది విమర్శ చేయబడుతుంది అని ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారే రూఢిపరుస్తున్నట్లుగా కనబడుతుంది. అయితే సహోదరుని మీద కోపమున్న సరిచేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారని మనం ఆలోచించగలిగితే నాతాను ప్రవక్త దావీదు యుద్ధకు వచ్చి దావీదు మీద కోపపడిన వాడిగా, అతన్ని విమర్శ చేసిన వాడిగా మనకి కనబడతాడు. కారణం ఏంటంటే దావీదు రాజు గొప్పవాడైనప్పటికీ, దావీదు రాజ్యాన్ని పరిపాలిస్తున్నప్పటికీ కూడా దావీదు చేసిన తప్పుని నాతాను ప్రవక్త ఏం చేశాడంటే ఖచ్చితంగా తన యుద్ధకు వెళ్ళి అతన్ని గద్దించిన వాడిగా, హెచ్చరించిన వాడిగా, నువ్వు ఈ పని నువ్వు చేయకూడదు అని అతన్ని ఎంతోగానో హెచ్చరించిన వాడిగా మనకి కనబడుతుంది. కారణం ఏంటంటే ఆ నాతాను ప్రవక్త యొక్క ఉద్దేశం ఏంటంటే తన జీవితాన్ని సరిచేయాలన్న ఆలోచనతో అతన్ని గద్దించాడే తప్ప కావాలని అతన్ని గద్దించిన వాడిగా మనకే కనబడదు. అదేవిధంగా మనం ఆలోచించగలిగితే పౌలు గారు పేతుడిని గద్దించిన సంగతి మనకు పత్రికల్లో మనకి కనబడుతుంది. పౌలు చిన్నవాడే, పేతురు వయసులో పెద్దవాడు. పౌలు పేతురు కంటే వెనక ప్రభువును అంగీకరించిన వాడిగా, పేతురు కంటే తరువాత సువార్తను ప్రకటించడానికి ఎంపిక చేయబడిన వాడిగా మనకి కనబడతాడు. ఎవరు పెద్దవాడు అంటే పేతురే పెద్దవాడు. పేతురే ప్రభువును మొట్టమొదట అంగీకరించాడు. పేతురే సువార్తను మొట్టమొదట ప్రకటించిన వాడిగా మనకి కనబడతాడు. అయినప్పటికీ వయసులో చిన్నవాడైనా, తర్వాత వచ్చిన వాడైనా, తర్వాత సువార్తను ప్రకటించిన వాడైనా పేతురు తప్పు చేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దడానికి నిలవబడిన వాడిగా పౌలు జీవితం మనకి కనబడుతుంది. అంటే నీ వయసులో చిన్నవాడే కావచ్చు, నీకంటే పెద్దవారు తప్పు చేస్తున్నప్పుడు సరిచేయడం కొరకు వారిని గద్దించు, విమర్శ చేయి, వారిని సరిచేయవలసిన బాధ్యత ఉంది. నువ్వు చిన్నవాడు కదా, నువ్వు చెప్పవలసిన అవసరం నాకు లేదని మనం ఎప్పుడు కూడా
అనకూడదు. కారణం ఏంటంటే ఇక్కడ పేతురు పౌలు జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు చిన్నవాడు చెప్పిన పేతురు తన జీవితంలో సరిదిద్దుకున్నవాడిగా కనబడతాడు. రాజు, దేశాన్ని పరిపాలించే రాజు ఎత్తుకు వచ్చి ఒక ప్రవక్త చెప్పిన అది సరిదిద్దుకున్నవాడిగా దావీదు జీవితం మనకి కనబడదు. అంటే సద్విమర్శ అనేది మన జీవితాలకి చాలా మంచిది. విమర్శ చేయడం మంచిది. ఆ విమర్శ ఒక వ్యక్తిని సరిచేయడానికి చేయడం అనేది చాలా మంచిది. కానీ కొన్ని విమర్శలు ఉంటాయి, కారణం లేకుండా కావాలని కొన్ని మనం విమర్శలు చేసేవారిగా, కొన్ని కోపపడేవారిగా మనం ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయని మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతికున్న కాలంలో, సువార్తను ప్రకటిస్తున్న ఆ కాలంలో పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని పదే పదే ఆయన్ని అనేక మార్లు విమర్శించినట్లుగా మనకే కనబడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన ఏ విధంగా అయినా తప్పు పట్టాలి, ఆయన ఏ విధంగా అయినా అతని శిక్షకు అప్పగించాలి, ఆయన మాటలలో పట్టుకోవాలన్న ఆలోచన. అంటే ప్రభు ఎత్తుకు వెళ్ళి తెలుసుకోవాలన్న ఆలోచన లేదు వాళ్ళకి. ఏ విధంగా అయినా మనం అంటే కైసరుకు పన్నించడం న్యాయమా, న్యాయము కాదా అని అంటారు. అంటే కైసరుకు పన్ను ఇవ్వాలా వద్దా? ఇవ్వాలని చెప్తాడు. ఆయన విశ్రాంతి దినాన్న స్వస్థపరచుట న్యాయమా కాదా అని ఇలా అనేక ప్రశ్నల చేత ఆయన ఎంతగానో విమర్శించినట్లుగా మనకి కనబడుతుంది. ఇక్కడ మాట్లాడుతూ తన సహోదరుని మీద నిర్నిమిత్తముగా కోపపడువాడు విమర్శకు లోనగును. నువ్వు ఏ విషయం బట్టి నువ్వు కోపపడుతున్నావు, కారణం లేకుండా నీ సహోదరుని మీద కోపపడుతున్నావా, అది ఖచ్చితంగా నువ్వు విమర్శింపబడతావు. ఖచ్చితంగా కోపానికి దేవుడికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉందని ఈరోజు చెప్పుచున్న నేనైనా, వింటున్న మీరేనా. అందుకే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు మందిరానికి వస్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని ప్రకటిస్తున్నా ఇంకా దేవుని మనసు ఇంకా అర్థం కాలేదంటే మనం ఏమనుకుంటామంటే మనం ఇతరుల మీద కోపపడినా ఇంకా కింద వచ్చిన మనం ఆలోచిస్తున్నప్పుడు మనం అంతగా పట్టించుకోం, ఇది పెద్ద సమస్య కాదు కదా అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు అది పెద్ద సమస్య కింద ఆయన మాట్లాడుతున్నట్లుగా కనబడుతున్నాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే మాట్లాడుతున్నమాట, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. బైబిల్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు చదువుకుంటూ ఎక్కడో ఒక చిన్న దగ్గర ఆగడం కదండి. ప్రతి పదాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే చాలా గొప్పవే. ఎవరు మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతున్నమాట. వాక్యం చెప్పడం అనేది అది ఏదో చిన్న పని అని మాట్లాడుతూ ఉంటారు, కానీ వాక్యం చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అందుకే ఆ భక్తుడు రచించిన గనులకు లేని భాగ్యం మాకిచ్చావని ఆ పాటలో జగములు లేలే పరిపాలకనే పాటలో మనకి కనబడుతుంది. వాక్యం చెప్పడం కూడా ఎంతో గొప్ప ధన్యత అది. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు. ఏంటంటే ఆ కోపంలో మనం నోటికి ఏదొస్తుంది మనం మాట్లాడుతూ ఉంటాం. వ్యర్థుడా అంటే ఏంటంటే ఎందుకు పనికిరాని వాడని అంటాం, దేనికి పని చేయని వాడని అని అనేక రకాలుగా ఎందుకు పనికిరాని వాడివి, తెలివి తక్కువ వాడివి, దద్దమ్మవి, ఇలా మనకు వచ్చిన విధంగా ఒక వ్యక్తిని నిర్నిమిత్తముగా కోపపడి మనం ఆ వ్యక్తిని కానీ ఆమెని కానీ మనం పదే పదే మన నోటికి వచ్చినట్లుగా మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మాట్లాడుతూ తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. మహాసభ అంటే ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో మహాసభకు లోనగునంటే దాన్ని సన్హెడ్రిన్ సభ అని అంటారు. సన్హెడ్రిన్ సభ అంటే 71 మంది పరిసయ్యులు వారందరూ పెద్దలుగా ఉన్న సభ. ఈ 71 మంది పెద్దలుగా ఉన్న ఆ సభలో ప్రధాన యాజకుడు అధ్యక్షుడిగా ఉంటాడు. అంటే ఆ 71 మంది పైన అధికారి ఎవరుంటారంటే ప్రధాన యాజకుడు ఉంటాడు. ఈ 71 మందిలో పెద్దలు ఉంటారు, అదేవిధంగా పరిసయ్యులు ఉంటారు. వీరు ఏం చేస్తారంటే మహాసభ అనేది జరుగుతూ ఉంటాయి. ఈ మహాసభలో ఏం జరుగుతూ ఉంటుందంటే క్లిష్టమైన న్యాయపరమైన విషయాలు, అంటే ఇది మామూలుగా ఇది అన్యాయమో తేలని సందర్భాలు ఏమైనా ఉంటే ఆనాటి కాలంలో ఏం చేశారంటే ఆ మహాసభకు వారిని తోడుకొని వెళ్ళేవారు. ఆ తోడుకొని వెళ్ళిన తర్వాత ఇరువురిని వారి మధ్యలో నిలబెట్టి వారి యొక్క మాటలు వీరి యొక్క మాటలు పరిశీలించి వారిని తప్పులు నిర్ణయించినట్లుగా మనకి
కనబడుతుంది. అంటే మహాసభకు నువ్వు తోడుకుని వెళ్ళబడతావు. ఆ చోట ఎంతమంది మధ్య అంటే 71 మంది పరిసయ్యులు పెద్దలు అనేవారు ఉంటారు. ఇలా మహాసభకి ఆయన మనల్ని తోడుకొని వెళ్తారు. అక్కడ వారు ఏం చేస్తారంటే, నువ్వు కారణం లేకుండా తిట్టావా, ఎందుకు తిట్టావు, ఈ ఈ మాట అనడానికి గల కారణం ఏంటి అని ప్రతి విషయాన్ని వారు కూలంకషంగా ఆ మహాసభ యొద్దకు వెళ్ళి మాట్లాడుతున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇంకా మాట్లాడుతూ ఈ మహాసభ యొద్దకు వెళ్తారని చెప్పడమే కాకుండా, మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ద్రోహి అంటే మన తెలుగులో కూడా కొన్ని పదాలకు అర్థం కాదు. మీరు చెప్పండి, ద్రోహి అంటే? ద్రోహి అన్న పదానికి తెలుగులో అర్థం ఏంటి? మోసం చేసినవాడు, నమ్మక ద్రోహం చేసినవాడు, తన మీదే తిరుగుబాటు చేసినవాడు. అంటే ద్రోహి అన్న పదాన్ని మనం అప్లై చేస్తూ ఉంటాం. ఇస్కరియోతు యోధా జీవితాన్ని మనం పరిశీలిస్తే, ఇస్కరియోతు యోధా గురించి రాయబడి అంటే ద్రోహి అయిన ఇస్కరియోతు యోధా అని బైబిల్లో రాయబడుతూ ఉంటుంది. ఎందుకు అతని ద్రోహి అన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభుల వారితోనే తిరుగుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టిన ఆహారాన్ని తింటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దే ఉంటూ, యేసుక్రీస్తు ప్రభుల వారి పరిచర్యలో ఒక ప్రధానమైన పాత్రను పోషిస్తున్న వాడికి మనకి ఇస్కరియోతు యోధా జీవితం మనకి కనబడుతుంది. అలాంటి ఇస్కరియోతు యోధా ఏ ప్రభువు యొద్ద అయితే ఉన్నాడో ఆ ప్రభువునే 30 వెండి నాణాలకి అమ్ముకున్న వాడికి మనకి అంటే నమ్మక ద్రోహం చేసిన వాడిని ద్రోహి అని మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మాట్లాడుతూ, నీ సహోదరుని చూచి ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అంటాడు. నరకాగ్ని అంటే రాబోతున్న నిత్యాగ్ని. రాబోతున్న ఆ నరకయాతన గురించి యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. ఎందుకు ఈ విషయాల గురించి మాట్లాడుతున్నాడంటే, ఒక నరహత్య జరగాలంటే అది వెంటనే జరగదు. గదోద్న ఒకరిని చంపాలన్న ఆలోచన ఎమ్మటే రాదు మనకి. ఏ వ్యక్తిని చంపాలన్నా వెంటనే ఒక వ్యక్తిని అంతమొందించాలన్న ఏ వ్యక్తికి రాదు. మొట్టమొదట తన హృదయంలో ఏం చేస్తుందంటే కోపం అనేది వస్తుంది. ఆ కోపం కాస్త ద్వేషంగా మారుతుంది. ద్వేషం కాస్త కక్షగా అది మారుతుంది. అలా మారుతూ మారుతూ ఉన్న ఆ వ్యక్తి క్రమక్రమేణా హృదయంలో ఆలోచనలు మారుతూ ఆ వ్యక్తిని భూమి మీద లేకుండా చేయాలన్న ఆలోచన, అతన్ని చంపాలన్న హింసాత్మక ఆలోచన ఎప్పుడు వస్తుందంటే, తన హృదయంలో హత్య చేయకముందే, నరహత్య చేయకముందే తన హృదయంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా గమనించాలి. ఈ ఈ ఈ విషయాన్ని ఎరగని వారు ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం ఆలోచించగలిగితే, మొట్టమొదటి వచనంలో దేవుడు ఏ ఉద్దేశంతో రాశాడో ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకునే వారిగా ఉండాలన్నాం. రెండవదిగా ఈ వచనంలో సాటి సహోదరుని చూచి కోపంతో ద్రోహి అన్న, వ్యర్థుడా అన్న దానిని కూడా దేవుడు పాపంగా పరిగణిస్తున్నవాడిగా కనబడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో చూడు, నీ స్నేహితుడైనా, నీ విశ్వాసి అయినా, నీ సేవకుడినైనా, నీ ఇరుగు పొరుగు వారినైనా, లేకపోతే నీ అత్తగారిని నీవేమనా, లేకపోతే నీ మాంగారిని నీవేనా, ఒక తండ్రిగా ఒక కుమారుడిని, ఒక కుమారుడు కొడుకుని అన్న దాఖలాలు మన జీవితంలో లేవా అంటే ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నాయి. లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. మనం దాన్ని పెద్దగా పట్టించుకోం. మనం పట్టించుకోగానే మన నోటికి వచ్చినవి మనం మాట్లాడుతున్న వారిగానే ఉండిపోతాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా వాటిని అన్న నీవు ఖచ్చితంగా విమర్శ చేయబడతావు, నిత్యాగ్నికి నువ్వు అర్హుడుగా మిగిలిపోతావు అని చెబుతూ 23వ వచనంలో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడలా. ఇక్కడ మాట్లాడుతూ, ఈ ఆలోచన కలిగిన నీవు నీ సహోదరుని కోపపడే నీవు, నీ సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పే నీవు, నీ సహోదరుని చూచి ద్రోహి అనే నీవు ఏం చేస్తున్నావంటే ఇక్కడ మాట్లాడుతున్నమాట, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా. అర్పణ ఎందుకని మరి అర్పించేవారంటే, పాత నిబంధనలో పాప పరిహారం నిమిత్తం అర్పణ అర్పించేవారు. పాప పరిహారం నిమిత్తమే అర్పించారా అంటే, పాప పరిహారం నిమిత్తం కాకుండానే స్వేచ్ఛార్పణగా వారు అర్పించేవారు బలులు. పాప స్వేచ్ఛార్పణ కాకుండానే కృతజ్ఞత బలిగా వారు బలులు అర్పించినట్లుగా మనకి కనబడుతుంది.
అంటే మీరు దేవుని మందిరానికి వస్తున్న విశ్వాసులుగా మనకే కనబడుతున్నారు. అందుకని ఆయన మాట్లాడుతూ, నీవు బలిపీఠమునొద్ద అర్పణమును అర్పించుచుండగా, అతడు ఇంకా అర్పణం తేవాలనుకుంటున్నాడా, అర్పిస్తున్నాడా? తేవాలనుకోవడం కాదు, ఆల్రెడీ అర్పించుచుండగా అంటున్నాడు. అంటే అర్పణం అర్పించుచుండగా మాట్లాడుతున్నమాట. అర్పించుచుండగా నీ నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడలా, అక్కడ మాట్లాడుతూ అక్కడ రాయబడిన మాట మనం ఆలోచించగలిగితే, నీ మీద నీ సహోదరునికి అంటాడు. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా ఉన్నాయడలా, నాకు అతని మీద ఏ కోపం లేదు అని చెప్పడం కాదు. ఇక్కడ మాట్లాడుతున్న మాట మనం ఆలోచించగలిగితే, ఎవరైనా నీ సహోదరుడు నీ మీద కోపముగా విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వచ్చినలా. మన సంఘంలో ఈరోజు మనందరం వస్తూ ఉంటాం, ఏదో సహజంగా మనుషులుగా, సహోదరులుగా, విశ్వాసికి సేవకుడికి విరోధం రావచ్చు, రాదు అని చెప్పడం లేదు. విశ్వాసికి సేవకుడికి విరోధం రావచ్చు, సాటి విశ్వాసికి మరొక విశ్వాసికి విరోధం రావచ్చు, రాదు అని చెప్పడానికి లేదు. కానీ ఒకవేళ విరోధ భావం ఏమైనా ఉన్న ఎడల ఖచ్చితంగా ఆ విశ్వాసి కానీ ఆ సేవకుడు కానీ వచ్చి ఏం చేయాలంటే, ఎవరైతే అర్పణ అర్పిస్తున్నాడో ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ అర్పిస్తున్న వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నమాట నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన ఎడలా, నీకే విరోధ భావం లేదు, కానీ పలానా వ్యక్తి నన్ను గురించి బాధపడుతున్నాడు, నా గురించి అతడు కోపభావంతో ఉన్నాడు, నాతో సంబంధాన్ని కోల్పోయాడు అని ఎప్పుడైతే నీ హృదయంలో నీకు జ్ఞాపకం వచ్చిందో, వెంటనే నీవు చేయవలసిన పని ఏంటంటే, రాయబడిన మాట, జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి. ఈరోజు సంఘంలోనే కాదు, ఈరోజు కుటుంబాల్లో అత్తా కోడళ్ళకి పడుతుందండి. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ప్రభువుని కలిగిన వారే ప్రతిరోజు దేవుని మందిరానికి వెళ్తున్నా వారి జీవితంలో లేదేంటంటే, అత్తా కోడల మధ్య సమాధానం లేదు, అక్కా చెల్లెల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, తండ్రి కొడుకుల మధ్య సమాధానం లేదు. కానీ మనం ఏమనుకుంటామంటే, మనం దేవుని సన్నిధికి వెళ్ళామా, వచ్చామా, దేవునికి ఇవ్వవలసింది మనం ఇచ్చామా లేదా, దేవుని సన్నిధిలో పాడామా లేదా, దేవుని సన్నిధిలో వాక్యం చెప్పానా లేదా, దేవుని సన్నిధిలో కానుక ఇచ్చానా లేదా అని మనం అనుకుంటాం తప్ప, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరొకసారి చదువుతాం. కావున నీ బలిపీఠం వద్ద అర్పణ అర్పించుచుండగా నీ సహోదరుని మీద నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ జ్ఞాపకం వచ్చిన అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి. నువ్వు అర్పించవలసిన ప్రాముఖ్యత ఏంటంటే, నీ బలి నాకు అవసరం కాదు ముందు అంటే వద్దని చెప్పడం లేదు, కానీ నీ బలిని అక్కడ విడిచిపెట్టి మొదట నీ సహోదరునితో నీ సమాధానము పడు అంటున్నాడు. ఈరోజు మనం ఎంతమంది ఈ విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం? నీ అర్పణను విడిచిపెట్టి, అర్పణ వద్దని చెప్పడం లేదు, కానీ నీవు ఆ అర్పణను విడిచిపెట్టి మధ్యలోనే అక్కడ అర్పిస్తుండగా నీ జ్ఞాపకం వస్తే దాన్ని అక్కడికక్కడే విడిచిపెట్టి నువ్వేం చేయాలి? మొట్టమొదటి నీ సహోదరునితో సమాధానపడు. నీకు తెలుసో తెలియక మాట అనేహాను, నేను పలానా మాట నీ కాని మాట నేను అన్నాను, గబుక్కుని నేను చేసుకున్నాను. ఇలా ఒకవేళ నిన్ను గురించి నన్ను గురించి బాధపడుతున్నావా? వద్దు. నా ప్రభు ఈరోజు నాతో మాట్లాడాడు, ఇది మన మధ్య సమాధానం కలిగి ఉండాలి. నేను దేవుడి మందిరానికి వస్తున్నా, పాట పాడుతున్నా, వాక్యం చెబుతున్నా, కానికిస్తున్నా, కానీ వీటన్నింటికంటే ముందు నేను చేయవలసిన పని ఏంటంటే, మొదట నీ అర్పణను విడిచిపెట్టి, అక్కడ మాట్లాడుతున్నమాట, నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానము వాడు మొదట వెళ్ళి అంటున్నాడు. ప్రతి పదాన్ని మనం మొదట నీవు వెళ్ళి సమాధానపడము అని మాట్లాడుతున్నాడు. మొదట అంటే అందుకే నేను ఈ పాఠానికి పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, దేవుడు బలి కంటే సమాధానాన్ని ఎక్కువగా కోరుతున్నాడు. అంటే దేవుడు బలి కంటే సమాధానాన్ని ఎక్కువగా కోరుతున్నాడు. విరోధభావంతో ఇక్కడ విరోధభావం లేకుండానే మాట్లాడా అంటే విరోధభావం లేదని కాదు, ఉంటుంది. కానీ ఖచ్చితంగా సమాధాన పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు మందిరానికి వస్తున్నావు, కానికిస్తున్నావు, పాట పాడుతున్నావు, నీకు ఓవని ప్రార్థన చేస్తున్నావు, వాటన్నింటికంటే ముందు
ఖచ్చితంగా నీ సహోదరునితో నీ అత్తతో నీ మామయ్యతో నీ తల్లిదండ్రులతో నీ రక్త సంబంధికులతో ఖచ్చితంగా సమాధాన పడాలని యేసుక్రీస్తు ప్రభువు వారే మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. ఇంకా మనం ఆలోచించగలిగితే 24వ వచనం 25వ వచనంలో ఒకవేళ నీ సహోదరునితో సమాధాన పడకపోతే, నీ అత్తతో సమాధాన పడితే, నీ స్నేహితుడితో సమాధాన పడకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ మనకి 25వ వచనంలో మాట్లాడుతున్నమాట. చదవండి. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. నీ ప్రతివాది అంటే నీకు విరోధము భావం కలిగిన వాడు, నీపై ఫిర్యాదు చేస్తున్నవాడు, నీవంటే బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి నీవే వెళ్ళి ఏం చేస్తున్నానంటే నీవు మాట్లాడుతున్నమాట. నీ ప్రతివాది నీవును త్రోవలో ఉండగానంటే దారిలో కనబడుతున్నప్పుడే కాదు, సమయం ఉండగానే, ఆ సమస్య పెద్దది కాక మునిపే నువ్వేం చేయాలంటే ఆ వ్యక్తితో సమాధాన పడమని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా. త్రోవలో ఉండగానే కనబడితే నేను సమాధాన పడతానండి అని కాదు అక్కడ భావన. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. ఇక్కడ మాట్లాడుతున్న ప్రతి మాట త్వరగా వానితో సమాధానము పడము. జరిగింది, తెలుసో తెలియకో మాట అన్నాను అని మనం, నువ్వు పెద్దవాడైనా చిన్నవాడైనా వయసుతో నిమిత్తం లేదండి. ఇక్కడ వయసు నిమిత్తం చేయాలి. నీ సహోదరు అంటే పెద్దవాడైనా కావచ్చు, చిన్నవాడైనా కావచ్చు, సంఘ పెద్ద అయినా కావచ్చు, సేవకుడైనా కావచ్చు, విశ్వాసి అయినా కావచ్చు, నువ్వు ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా నీ సహోదరుడు నీ మీద విరోధ భావం ఏమైనా ఉందని నీకు జ్ఞాపకం వస్తే ఖచ్చితంగా నీవే వెళ్ళి వానితో సమాధాన పడాలంట. మాట్లాడుతూ ఒక సమాధాన పడకపోతే లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. ఒకవేళ నేను వెళ్ళనండి, నేను చెప్పవలసిన అవసరం లేదండి, వాడి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడటం ఏంటి, వాడి స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి, వాడేంటి, నేను సేవకుడిని, వాడి విశ్వాసం ఏంటి అన్న భావన ఒకవేళ నీలో ఉంటే అక్కడ ఏం జరుగుతుందో మాట్లాడుతూ, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు లోకంలో జరుగుతున్న ఒక న్యాయ వ్యవస్థను ఉదాహరణగా ఆయన తెలియజేస్తున్నాడు. ఏం జరుగుతుందో మాట్లాడుతూ, ఒకవేళ అతడు నీ ప్రతివాదికి నీ న్యాయాధిపతికి అప్పగించును. ఎప్పుడైతే నీవు వినలేదో, ఎప్పుడైతే సమాధాన పడలేదో, నిన్ను బట్టి బాధపడిన ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఖచ్చితంగా న్యాయాధిపతికి అప్పగిస్తాడు. ఈరోజు లోకంలో జరుగుతున్న ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అన్నదమ్ముల మధ్య సమస్య వచ్చిందా, ఆ సమస్యని ఇద్దరు కూర్చొని మనం మాట్లాడుకుంటే ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది. కానీ అక్కడ సమాధాన పడక ఏం చేస్తాయంటే ఆ వ్యక్తి ఏ కోర్టుకో వేసాడనుకో కేసు, అప్పుడు ఇతడు తిరగాలి, అతడు తిరగాలి, అప్పుడు అతడు లెటర్ మనకి పంపిస్తాడు. ఈ లెటర్ పంపించిన తర్వాత అక్కడ కోర్టుకు హాజరవ్వాలి. ఇదంతా చాలా తతంగం అనేది ఉంటుంది. అదే నీ సహోదరుడి దగ్గర నేను త్వరగా సమాధాన పడితే నువ్వు కోర్టుకి వెళ్ళవలసిన అవసరం ఉండదు, తిరగవలసిన అవసరం ఉండదు, నీ ధనాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు, నువ్వు శ్రమ పడవలసిన అవసరం అనేది ఉండదు. అంటే మొట్టమొదట నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగింపక మునిపే నువ్వు ఖచ్చితంగా ఆ వ్యక్తితో సమాధాన పడాలి. ఇక న్యాయాధిపతి అంటే లోకంలో సంపాదించిన న్యాయాధిపతి కాదు, నన్ను గురించి ఒక వ్యక్తి బాధపడుతున్న ఆ వ్యక్తి దేవుడు కూడా న్యాయాధిపతి. క్రీస్తు సర్వలోక న్యాయాధిపతి. ఆ న్యాయాధిపతికి అప్పగిస్తే ఖచ్చితంగా ఆ న్యాయాధిపతి దీంట్లో జోక్యాన్ని చేసుకుంటాడు. కనుక ఆ సర్వలోక న్యాయాధిపతి న్యాయమేంటో అన్యాయమేంటో ఎరగని అసమర్థుడైతే కాదు, ఆయనకి సమస్తం కూడా తెలుసు. ఒక వ్యక్తిని ఒకలా, మరొక వ్యక్తిని మరొక రకంగా తీర్పు తీర్చేవాడైతే కాదు. న్యాయం ఏ పక్షాన ఉందో ఆ పక్షాన నిలబడే వ్యక్తిగా, శక్తిగా ఆయన కనబడుతున్నాడు. కనుక నీ ప్రతివాది న్యాయాధికి అప్పగింపక మునిపే నువ్వు ఖచ్చితంగా సమాధాన పడాలి, లేకపోతే ఖచ్చితంగా న్యాయాధిపతికి అప్పగిస్తాడని చెప్తున్నాడు. తర్వాత మాట్లాడదాం. నీ ప్రతివాది న్యాయాధిపతి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. ఇప్పుడు కోర్టులో జరుగుతున్నప్పుడు జడ్జి గారు ఏం చేస్తారంటే ఈ వ్యక్తి
ఫలానా నేరం చేశాడు కనుక ఫలానా సెక్షన్ కింద ఇతనికి శిక్షను విధిస్తున్నా అని చెప్పగానే, ఆ శిక్షను విధిస్తున్నా అని చెప్పగానే దానికి తగ్గ డాక్యుమెంట్స్, దానికి తగ్గ ఆ కేసు వివరాలను పట్టుకుని పోలీసు వారు ఏం చేస్తారంటే, అతడు ఏ చోట ఉండాలో, అది రాజమండ్రి చెరసాల లేకపోతే అది చర్లపల్లి జైలా అన్నదే వారు నిర్ణయించుకొని ఆ చెరసాలలో వేయడం వరకు ఆ బంట్రోతులు స్వయంగా వచ్చి అతను తీసుకుని వెళ్ళిపోతున్నట్లుగా మనల్ని కూడా ఆయన న్యాయాధిపతిగా ఆయన చెరసాలకు అప్పగిస్తాడని మనం గుర్తెరిగే వారిగా ఉండాలి. మనం ఏమనుకుంటామంటే సంఘంలో ఖచ్చితంగా సమాధానం కావాలి, ఖచ్చితంగా సమాధానం కావాలి. ఉంటే సహోదరులుగా భావోద్వేగాలు మనకి ఉన్నాయి. కోపతాపాలు భగవంతుడే మనలో పెట్టాడు. కోపతాపాలు లేని మనిషి ఏ ఒక్కడు కూడా ఉండడు. మోసే గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు అని ఏ దేవుడైతే మోసే గురించి సాక్ష్యాన్ని చెప్పాడో అదే మోసే దేవుడి మీద, అదే దేవుడు మాటను మీరిన వాడిగా కనబడతాడు. కోపపడతాడు. బండను కొట్టమంటే బండను మాట్లాడమంటే బండను కొడతాడు. ఇశ్రాయేలుని ద్రోహులారా అని ఇశ్రాయేలుని తప్పుగా అతను మాట్లాడిన వాడిగా మనకి కనబడతాడు. వెంటనే నువ్వు నా బిడ్డల విషయంలో తప్పుగా మాట్లాడావని వెంటనే దేవుడు ఆ తప్పుని టేకప్ చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఈరోజు నిన్నన్న మాట నన్నన్న మాట మిగిలిన వారికి తెలియకపోవచ్చేమో, కానీ మనం అంటున్న మాట ప్రతి మాట దేవుడు వింటున్నాడు. అది నీవేనే కావచ్చు, నేనే కావచ్చు. మనం అకారణంగా ఒక వ్యక్తిని మాట్లాడితే ఖచ్చితంగా ప్రభు వినేవాడిగా, ఆవలి కాని పక్షాన ఖచ్చితంగా వ్యాజ్యమాడేవాడిగా ఉంటారు. ఉదాహరణ ఏంటంటే మోసే జీవితం ఇందుకు నిదర్శనం. ఆ మాట విన్న తర్వాత మోసే కానానికి వెళ్లకుండా ఆగిపోవడానికి బలమైన కారణం ఏంటంటే, ఇశ్రాయేలు పరమ ద్రోహులారా అనడం, బండతో మాట్లాడమంటే ఆయన పుట్టిన వాడిగా మనకే కనబడుతుంది. దాని ద్వారా ఆయన ఏ కానానికైతే నడిపించాలని ముందుండి నడిపించాడో అదే నాయకుడు వెళ్ళలేని వాడిగా మారిపోయాడు. ఒకవేళ మన జీవితంలో ప్రతిరోజు దేవుడి మందిరానికి వస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని చెబుతూ కానుకలు ఇస్తూ పరిచర్య చేస్తూ ఇన్ని చేస్తున్నా మన జీవితంలో సమాధానం లేకపోతే మనం పరమ కానానికి వెళ్ళలేమని మనం గుర్తెరగవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా మాట్లాడుతూ నీ బంట్రోతులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదు. చెరసాల అంటే జైలు, లేకపోతే దేవుడి న్యాయ వ్యవస్థలో నరకం అని మనం గమనించాలి. అలా నరకంలో వేయబడతావు, ఖచ్చితంగా సమాధానం నీవు కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నాడు. తర్వాత ఏం జరుగుతూ మాట్లాడుతూ 26వ వచనంలో, కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ ఉండి నీవు వెలుపలికి రాలేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన ప్రభువారి మాటల యొక్క భావాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు నేను మీతో చెప్పున్నది ఏమనగాని మాట్లాడతాడు. అంటే ఎంతమంది ఇన్ని చెప్పినా నేను చెప్పే మాట ఏంటంటే అని ఒక ప్రత్యేకముగా ఆయన బోధిస్తున్న వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ వచనంలో మాట్లాడుతూ నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా, అలా ఖచ్చితంగా జరిగి తీరుతుందని ప్రభు మాట్లాడుతున్న వాడిగా కనబడుతున్నాడు. ఏంటో మనం ఆలోచించగలిగితే, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేవని. కడపటి కాసు అంటున్నాడు. కాసు అంటే ఆనాటి కాలంలో యూదుల సాంప్రదాయంలో కాసు మన భాషలో బేడ, అర్ధ రూపాయి, పావల అని ధనంలో అతి చిన్న విలువ కలిగింది మనం మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ కూడా కాసు, దమ్మిడి అనే పదాలను ఉపయోగిస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ఇక్కడ మాట్లాడుతూ కడపటి కాసు అంటే అతి చిన్న విలువ కలిగిన నాణ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడతాం. కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రాలేవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా. అంటే నీవు చెల్లించవలసిన మూల్యాన్ని, నీవు ఏదైతే తప్పు చేసావో తప్పుకు తగ్గ శిక్షను నువ్వు అనుభవించేంత వరకు నువ్వు వెలుపలికి రాలేవు. దాని మూల్యం చెల్లించేంత వరకు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టడు అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. అందుకు మాట్లాడుతూ కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీ వెలుపలికి రాలేవని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. అంటే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం తెలియజేయాలని మాట్లాడుకున్నాడంటే, నీవిచ్చే అర్పణ కంటే మొట్టమొదట నీలో సమాధానాన్ని నేను కోరుచున్నాను. కనుక నీ సహోదరుని ఏదైనా వ్యాజ్యం ఉంటే, ఏదైనా గొడవ ఉంటే
ఏదైనా కోపతాపం ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తితో నీవు సమాధానపడు, త్వరగా వెళ్ళి సమాధానపడు. ఒకవేళ లేకపోతే నిన్ను న్యాయాధిపతికి అప్పగించే వాడిగా మారిపోతాడు కనుక ఆ శిక్ష నుండి తప్పించబడాలంటే ఖచ్చితంగా నీవు సమాధానపడమని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. కనుక నువ్వు అర్పించే అర్పణ కంటే, నువ్వు ఇచ్చే బలి కంటే మొట్టమొదటి నీ సహోదరునితో సమాధానం కలిగి ఉండాలని ప్రభు మాట్లాడుతున్నట్లుగా కనబడుతుంది. ఇంతవరకు ఈ విషయాల్లో మనం యేసుక్రీస్తు ప్రభువు ఏ ఉద్దేశాన్ని చెప్పాలనుకున్నాడో, పరిచయులు ఏ ఉద్దేశాన్ని తెలియజేశారో ప్రతి విషయాన్ని మనం ఇంతవరకు మనం ఆలోచించాం. ఈ లేఖన భాగంలో నుండి క్రీస్తు ప్రభు వారి గురించి మనం ఆలోచించగలిగితే, ఏమని మాట్లాడుతున్నా మనం ఆలోచించగలిగితే, మొట్టమొదట 25వ వచనంలో పూర్వీకులు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అంటే, పూర్వీకులు ఏం చెప్పారంటే నరహత్య చేయవద్దని వారు బోధించారు. వారు బోధ ఏం చేశారంటే నరహత్య చేయకూడదు. నరహత్య చేసినప్పుడే అతడు అంతకుడుగా పరిగణింపబడతాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమిటి బోధించాడంటే, నీలో ఉన్న కక్ష, నీలో ఉన్న కోపం, నీలో ఉన్న ద్వేషం వాటిని విడిచిపెట్టి నీలో ప్రేమ, సమాధానం, ఐక్యత అనేది నీ జీవితంలో కలిగి ఉండాలని బోధించిన వాడిగా మనకే కనబడుతుంది. అంటే శాస్త్రంలో బోధ కంటే గొప్ప బోధగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోధ మనకి నేర్పిస్తున్నట్లుగా మనకే కనబడుతుంది. రెండవదిగా మనం ఆలోచించగలిగితే, ఒక సహోదరుడు కారణం లేకుండా కోపడుతున్నప్పుడు ఆ సహోదరుడు వ్యర్థుడా, ద్రోహి అని మాట్లాడుతున్నట్లుగా మనకే కనబడుతుంది. అంటే మన కారణం లేకుండానే, ఏ వ్యక్తి మనల్ని బాధ పెట్టకుండానే, ఏ వ్యక్తి మనల్ని ఏమి అనకుండానే ఒక వ్యక్తిని, సహోదరుణ్ణి వ్యర్థుడా, ద్రోహి అని అంటున్నా నీతోని నాతోని ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన కావాలని, ఆయన ఎంతగానో హింసిస్తున్నా, నిందిస్తున్నా, ఆయన కొరడాలతో కొడుతున్నా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రార్థించిన వాడిగా మనకే కనబడుతున్నాడు. అంటే మన జీవితంలో మనం ఏదో అంటేనే కాకుండా వ్యర్థంగా మనం ఒక వ్యక్తిని మనం ద్వేషిస్తున్న వారే కనబడితే, ప్రభు అన్నీ అనిపించి కూడా ఆయన ఎదుటి వారిని ప్రేమించాడే తప్ప ద్వేషించలేదని మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక మనం కూడా కొన్ని విషయాల్లో అవతల వ్యక్తులు మనల్ని ద్వేషిస్తున్నా, కోపపడుతున్నా, మన తప్పు లేకపోయినా మనం ఏం చేయాలంటే, ప్రభువును బట్టి ప్రభువే క్షమించినప్పుడు నేను కూడా క్షమించాలన్న ఆలోచన మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. మూడవదిగా మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చెప్పారంటే, ఆ నరకాగ్ని నుండి నీవు తప్పించబడవు అని మాట హెచ్చరించిన వాడిగా మనకే కనబడతాడు. అయితే ఆ నరకాగ్ని నుంచి హెచ్చరించడమే కాదు, ఆ నరకాగ్ని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువ మీద మరణించిన వాడిగా మనకే కనబడుతున్నాడు. నేను హెచ్చరించడమే కాకుండా ఈ మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించిన వాడిగా చెప్పడం సులువు, కానీ దాని నుండి తప్పించడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఇంకేమైనా ఆలోచించగలిగితే, సాటి సహోదరులతో ప్రభు ఏమన్నా అంటే సమాధాన పడమన్నాడు. సాటి సహోదరులతో సమాధాన పడడం పెద్ద విశేషమా అంటే పెద్ద విశేషం అయితే కాదు. సాటి సహోదరులకు సమాధాన పడాలంటే మనం ఏ విషయాల్లో అయితే సహోదరుడికి మనకి ఇబ్బంది ఉందో ఆ విషయాల్లో సమాధాన పడితే ఖచ్చితంగా సమాధానం వస్తుంది. కానీ దేవుడితో సమాధాన పడటం అనేది మామూలు విషయం అయితే కాదు. దేవుడితో సమాధాన పడాలంటే అన్ని విషయాల్లో కూడా సమాధాన పడాలి. ఇది మనం చేయగలమా అంటే మనం చేయలేం. కనుకనే యేసుక్రీస్తు ప్రభువు వారు తండ్రికి మనకే దూరస్తులుగా ఉన్న మనలను, దేవుని దృష్టిలో మన ఉగ్రులుగా, శిక్షకు పాత్రలుగా ఉన్న మనలను ఆయన సమాధానపరిచిన వాడిగా, దేవునితో ఐక్యపరిచిన వాడిగా మనకే కనబడుతూ ఉంటాడు. ఆయనే సమాధానకర్తగా ఉంది అని మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మనం ఆలోచించగలిగితే ఆయనే సమాధానపరిచిన వాడిగా మనకి కనబడుతూ ఉంటాడు. ఇంకా చేసిన తప్పుకి మూల్యాన్ని చెల్లించక తప్పదు అని మాట్లాడిన వాడిగా మనకే కనబడుతూ ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రపంచ మానవాళి అందరి కొరకు ఆయనే మూల్యాన్ని చెల్లించిన వాడిగా మనకే కనబడతాడు. లేకపోతే మన స్వతహాగా మన పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి. మన నీతి క్రియలను బట్టి, మన భక్తి జీవితాన్ని బట్టి పరలోకం నేను సంపాదించుకుంటానని ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఏ ఒక్కరు లేరు. మనం చెల్లించవలసిన పాపానికి చెల్లించవలసిన మూల్యాన్ని తానే చెల్లించిన వాడిగా
కనబడుతున్నాడు కనుక తన ద్వారా తప్ప మన పరలోకానికి చేరుకునే వారు ఏ ఒక్కరూ లేని కనుక మన పక్షాన తానే తన ప్రాణాన్ని మూల్యం చెల్లించడం అంటే ఏది పడుతుంది మూల్యం చెల్లించలేము. కానీ ఆయన మాట్లాడుతూ నిర్జీవ వస్తువుల చేత, ఈ లోక సంబంధమైన వస్తువుల చేత ఆయన మనం విమోచింపబడలేదు, కానీ తన స్వరక్తము చేత మనల్ని విమోచించాడు. ఇటు కార్యం ఏ ఒక్కరు కూడా చేయరు. మన బిడ్డల కోసం మనం చేయగలం అంటే మనం చేయలేం. కానీ యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని విమోచించిన వాడిగా, కొన్నవాడిగా మనకే కనబడుతుంది. కనుక మన జీవితంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనం మందిరానికి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, వస్తున్నా, మన జీవితంలో ముందుగా మన సహోదరులతో, మన కుటుంబీకులతో, మన రక్త సంబంధికులతో మన సమాధానాన్ని కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన కనుక అట్టి రీతిగా మనందరూ ఉండాలని, ఒకవేళ అటువంటి చిన్నపాటి కోపతాపాలని ఖచ్చితంగా వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి జీవించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేస్తున్నాను. సకలాశీర్వాదములు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో నిన్ను కృతజ్ఞత